సర్జరీ అయిన తర్వాత ఇంకా ఒక్కదాన్ని మమ్మీ ఎంత చెప్పేది చేసినా కూడా ఇంకా నాకు లోపల నేను చాలా టెన్షన్గా ఉండి ఎట్లా ఏంటి నేను ఏం పని చేసుకోలేకపోతున్నా, నా లైఫ్ ఇంతేనా, నేను ఎట్లా చేయాలి ఏంటి అని ఇంకా ఇదే డిప్రెషన్ తోటి ఊకే కూర్చునేది. పిన్ని ఊకే వచ్చి కోప్పడేది చేసేది. ధైర్యవంతురాలు కాదు, భయపడుతుంది, ప్రతిదానికి భయపడుతుంది, ఏడుతుంది, ఎక్కువ ఏడుపు, బాగా భయపడుతుంది, టెన్షన్ పడుతుంది, ఏడుతుంది. కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు పర్లేదు. నాకు 2-3 సార్లు మెడిటేషన్లో ఈమె మంచిగా అయినట్టు షాప్ తీసినట్టు వచ్చింది. వస్తే నేను అన్నా, విజయ నువ్వు మళ్ళీ షాపు తీస్తావు, మళ్ళీ షాపు నడిపిస్తావు, నువ్వు అన్ని సమస్యలు పోతాయి, చేసుకోరా అని వదిలిపెట్టిన. ఇక ఆమె నేను పోతలేను, ఇప్పుడు ఆమెనే కంటిన్యూషన్ చేసుకుంటాను. ఎక్కడైతే రోగాలు ఉంటాయో ఆ రోగాలన్నీ కూడా మరి ధ్యానం ద్వారా మనం తీసుకునే ప్రాణశక్తి ప్రవాహం ద్వారా ప్రాణశక్తి వల్ల ఆ రోగాలన్నీ కూడా పోవడం జరుగుతుంది. శరీరానికి మెడిసిన్స్, మనసుకు మెడిటేషన్ చాలా మంచిది, చెయ్యండి.